ఆత్మలో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనలో బలహీనమైనప్పుడు, కొంచెం నీ పనుల్లో, నీ వ్యాపారాల్లో, లేకపోతే నీకున్న ఇహలోక సంబంధమైన కేర్స్ అండ్ వరీస్, చింతలు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, దేవునికి కొంచెం దూరం అయినప్పుడు, ఆ పాత స్వభావం, ప్రాచీన స్వభావం, పాత పద్ధతులన్నీ ఒకసారి అలా పలకరించడానికి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాటి యొక్క ఛాయలు మనలో కనబడుతూ ఉంటాయి. తిరిగి నువ్వు ఆత్మలో బలపడి, తిరిగి శక్తిగల వాక్యాన్ని అనుదినం వింటూ, తిరిగి దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, లోకానికి, ప్రాచీన స్వభావానికి నీవు సిలువ వేయబడిన అనుభవం గుండా వెళ్తావు. నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, లోక సంబంధమైనవి ఏం చూసినా ఇంకా నేను చలించను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత నియంత్రించబడిన వ్యక్తులు ఎవరు లోకానికి ఆకర్షితులు అవ్వలేదండి. లోకానికి వారు సిలువ వేయబడ్డారు. ఆత్మలో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనలో